Good morning to all. Myself Vijayalakshmi, lecturer in Zoology, Government Degree College, Punaparthi. Today I am discussed about the or explain about the counter current mechanism in kidney or counter current multiplier theory in kidney. ప్రతి ప్రవాహ సిద్ధాంతం మూత్రపిండంలో జరిగేటువంటి ప్రతి ప్రవాహ సిద్ధాంతం గురించి ఈరోజు మనము తెలుసుకుందాం. వాట్ ఈస్ ద సిస్టమ్ ఇన్ విచ్ ఫాలోస్ రన్ ప్యారల్డ్ టు కౌంటర్ టు అండ్ ద క్లోజ్ ప్రాక్సిమాలిటీ టు ది అవుట్ఫ్లో ఆఫ్ ది సమ్ డిస్టెన్స్. హియర్ మనము ఏంటిదంటే మూత్రనాళాల ద్వారా మూత్రం ప్రవహించినప్పుడు is total this system, this mechanism present in loop of Henle's and little bit of the proximal convoluted tubule and distal convoluted tubule. Here flowing of the urine concentration in Henle's, in PCT tubule and DCT tubules. Here what is the conditions are fulfilled? Two tubes in parallel, movement in opposite direction, in close proximity at selective permeable. It means manaki in loop of Henle's again two directions are there. One is the descending limb is there, another one is the ascending limb is అవరోహణ నాళము అండ్ ఆరోహణ నాళం. ఇక్కడ ఈ నాళాలలో ప్రవహిస్తున్నప్పుడు హెన్లీ శిక్షంలో మూత్రం అనేది ప్రవహిస్తున్నప్పుడు లేదా బాడీ ఫ్లూయిడ్స్ అయినా ప్రవహిస్తున్నప్పుడు వాటిలో ఉన్నటువంటి ద్రవాల యొక్క గాఢత అనేది ఏ విధంగా ఉంటుంది ప్రవాహం జరుగుతూ ఉన్నప్పుడు అనేది ఇక్కడ మనం తెలుస్తుంది అన్నట్టు. ఈ మెయింటెనెన్స్ ఆఫ్ ది ఎయిర్ టెంపరేచర్ ఇన్ ఫర్నేస్ కౌంటర్ కరెంట్ మెకానిజం హెల్ప్స్ ద పెంగ్విన్ టు స్టాండ్ ఆన్ ఐస్ ఫర్ లాంగ్ టైమ్. ఇక్కడ మనకి ఎగ్జాంపుల్ ఏమి ఇచ్చారంటే పెంగ్విన్ పక్షి అనేది తన యొక్క బాడీ సిస్టమ్ ఏ విధంగా కంట్రోల్ చేసుకుంటే టెంపరేచర్ ఏది బై ది కౌంటర్ కరెంట్ మెకానిజం అని. ఇక్కడ అది ఎక్కువ ఐస్ రీజన్లో ఉంటుంది, బట్ అదేవిధంగా దాని యొక్క బాడీ మెయింటెనెన్స్ అనేది అక్కడ జరుపుకుంటుంది. ఈ ఇంకా సమ్ ఆఫ్ ద ఎగ్జాంపుల్స్ ఆర్ దేర్ స్కిన్ హీట్ కన్జర్వేషన్, మన ఒక ఉష్ణోగ్రతని మన బాడీ నుంచి కాపాడుతుంది. స్క్రోటమ్ ఎక్సెస్ ఆఫ్ హీట్ అండ్ టెస్టోస్టిరాన్ అండ్ కిడ్నీస్. ఇక్కడ మన మూత్రపిండాల అబిలిటీ టు ది కాన్సన్ట్రేషన్ యూరిన్, ఏ క్రిటికల్ అడాప్టేషన్ ఆఫ్ లైఫ్ ఆన్ ల్యాండ్ త్రూ ఎవల్యూషన్. మనము భూమిలో ఉద్భవించినటువంటి జీవులు అయితే ఉంటాయో అవేంటి కాన్సన్ట్రేషన్ గాఢతని మూత్ర యొక్క గాఢతని ఏ విధంగా అవి కంట్రోల్ చేస్తూ ఉంటాయి, ఏ విధంగా అవి స్వీకరిస్తూ ఉంటాయి అనే దాని గురించి మనకి ఇక్కడ చెప్పడం జరుగుతుంది. హియర్ వాట్ ఈస్ ద కౌంటర్ కరెంట్ మెకానిజం ఇన్ కిడ్నీ, వాట్ ఈస్ ద ప్రాసెస్ ఈస్ ఇన్వాల్వ్డ్ ఇన్ దిస్ మెకానిజం. మనకి ఇందులో ఈ కౌంటర్ కరెంట్ ప్రతిభావ సిద్ధాంతంలో ఏం జరుగుతుంది అనే దాన్ని కూడా చూసుకుంటే గ్రేడియంట్స్ ఆఫ్ ఇంక్రీజ్ ఇన్ ఆస్మాలిటీ అలాంగ్ ఈజ్ మెడ్యులరీ పిరమిడ్స్. జనరల్గా మనకి కిడ్నీలు ఏంటిది మెడ్యులా అండ్ కార్టెక్స్ రీజన్స్ ఆర్ అక్కర్స్ జనరల్లీ ఇన్ స్ట్రక్చర్ ఆఫ్ ది నెఫ్రాన్ రీజన్. Henle loop of Henle is present in medullary region. So here explain about that, like that one only depends upon maintenance of the gradient of increasing osmolality along the medullary pyramids. Here మనకి ఏం జరుగుతుందంటే కౌంటర్ కరెంట్ మల్టిఫికేషన్ సిస్టమ్ ప్రజెంట్ ఇన్ లూప్ ఆఫ్ Henle. కౌంటర్ కరెంట్ ఎక్స్చేంజింగ్ సిస్టమ్ ఈస్ ప్రజెంట్ ఇన్ వాసా రెక్టా. సో మనకి ఇక్కడ ఏం జరుగుతుందంటే లూప్ ఆఫ్ Henle
మనకి లూప్ ఆఫ్ హెన్లీలో మల్టిఫికేషన్ అంటే మనకు ఉన్నటువంటి వివిధ రకాల ద్రవాల యొక్క వ్యవస్థ అయితే ఉంటుందో కౌంటర్ ప్రతిభావం అనేది ఇక్కడ లూప్ ఆఫ్ హెన్లీలో రన్ అవుతూ ఉంటుంది. అండ్ ఎక్స్చేంజింగ్ సిస్టమ్ ఏమైనా వాయువుల యొక్క వినిమయం అనేది జరిగేది ఎక్కడ జరుగుతుందంటే వాసారెక్టాలో జరగడం అనేది ఇక్కడ జరుగుతున్నట్టు. నెక్స్ట్ మనకి లాంగ్ లూప్ ఆఫ్ హెన్లీ ఎస్టాబ్లిష్ ఏ వెర్టికల్ ఆస్మాటిక్ గ్రేడియంట్ కౌంటర్ కరెంట్ మల్టిప్లైయర్. ఇక్కడ మనకి ఆస్మాటిక్ గ్రేడియంట్ present in counter current multipliers. Here there vasorecta, in the vasorecta preserve this gradient while providing blood to the renal medulla. It means counter current exchangers. ఇక్కడ మనకి ఏం అర్థమవుతుందంటే మనకి ఎంతసేపు ఉన్నా కూడా ఏంటిది ఎప్పుడైతే ఫిల్టర్ రేట్ అనేది మనకి ఫార్వర్డ్ టు ది proximal converted tubule into the loop of Henle, and some of the in the afferent arterioles are collecting the interstitial system is also present in this system. That one is that is tube is called as vasa recta. Here vasa recta is in the exchanging of the some of the molecules. Here collecting duct of all nephrons use the gradient in the conjugation with the hormones vasopressin. ఇయర్ మనకి వాసోప్రెసిన్ అనేటువంటి హార్మోన్ ఎప్పుడైతే మనకి రిలీజ్ అవుతుందో పర్టికులర్గా సీక్రెషన్ అవుతుందో ఈ వాసోప్రెసిన్ అనేది సీక్రెట్ అవుతుందంటే రియాబ్జార్ప్షన్ అనేది జరుగుతూ ఉంటుంది. కాన్సన్ట్రేషన్ మనకి అక్కడ ఏంటి ఇది మెయింటెనెన్స్ ఈక్విలిబ్రియం చేయడానికి యూజ్ అవుతూ ఉంటుంది. ఇది అదే చెప్తున్నాను. It is producing urine of varying the concentration. It means nothing but to osmotic equilibrating device. Next, collecting this entire functional organization is known as medullary counter current system. Why? Because it's called here medullary counter current system. The loop of Henle is present in particular region is that one is in the kidney region, medullary part. That's why it's also called as medullary dava valkabanu kabatti. So medullary counter current system also known the this name also given. Again here structure is given two parts, cortex in this kidney region, cortex and medulla parts are two parts is here. The number of nephrons are presented in this kidneys. We know that one. Here in nephron region two parts is presented. One cortex region is presented, another one is the medulla part is region. The main part of the medulla, it means Henle, loop of Henle, LOH is the presented. Maximum part is the in medullary region. Remaining glomerulus part is present in the cortex region. That's why here explain the red line mark is the afferent and efferent molecule tubes, and it is carrying the filter the blood is carried, and also the using the here some of the concentration gradients and molecules is permeable in this vasa recta part. This one is a collecting duct. Here just మనకి కొంచెం హెయిర్ పిన్ స్ట్రక్చర్లో ఉన్నటువంటి మీన్స్ ఎండ్ సెక్షన్ అగైన్ టూ పార్ట్స్. వన్ ఇస్ descending. when descending means up to low, and ascending means low to high. So that's why he called descending limb, and another one is the ascending limb. In between of two limbs loop of Henle is presented. Here this region is high concentration is presented. We discussed next slides. A large vertical osmotic gradient is established in the interstitial fluid of the medulla, not only in tubules region, and in between of the area or in between of the places presented. That place is called as interstitial place. In this interstitial place, the interstitial fluid is presented in this medulla region. Here 100 to 1200 of
MOS means for liter is present. The osmotic gradient excited between the tubular lumen and the surrounding of the interstitial fluid. మనకి ఇప్పుడు ఎంతసేపు ఉన్నా కూడా మనకి వల్కలం అండ్ దవ భాగంలో ఉన్న భాగాలలో నెఫ్రాన్లు తర్వాత మధ్యాంతర ద్రవ్యాల మధ్యనే మనకి ఈ యొక్క కణాల యొక్క గాఢత అనేది సరఫరా జరుగుతూ ఉంటుంది, అంటే లేదా వ్యాపారం జరుగుతూ ఉంటుంది. ఒక్కొక్కసారి మనకి ఏం జరుగుతుందంటే ఈ మధ్యాంతర కణాల యొక్క గాఢత ఎక్కువగా ఉన్నప్పుడేమో మనకి లూప్ ఆఫ్ హెన్లీస్లో గాఢత తక్కువగా ఉంటుంది. ఈ లూప్ ఆఫ్ హెన్లీ శిక్షంలో అంటే మనకి ఈ హెన్లీ శిక్షంలో గాఢత ఎక్కువగా ఉన్నప్పుడు ఈ మధ్యాంతర ద్రవ్యం భాగంలో ఏమవుతుందంటే గాఢత ఎక్కువగా ఉంటుంది. వాటి రెండింటి మధ్యన ఏం చేస్తూ ఉంటుందంటే ఆస్మోరెగ్యులేషన్ జరుగుతుంది. కాన్సన్ట్రేషన్ అనేది ఏం చేస్తుంది ఇక్కడ ఫార్మబిలిటీ మీన్స్ రెండింటిని కూడా ఏం చేస్తుంటుంది ఈక్వల్ చేసే ప్రాసెస్లో రన్ అవుతూ ఉంటుంది. ఎప్పుడంటే ఇక్కడ ఫ్లోయింగ్ ఆఫ్ ది యూరిన్ ఆర్ ఫిల్టరేట్ మన గాలితో ఎప్పుడైతే ఈ నాళాల నుంచి మనకు ప్రవహిస్తుందో ఆ నాళాలలో ఉన్నటువంటి ఫిల్టరేట్లో ప్రజెంట్ అయినటువంటి మెటీరియల్స్ ఆర్ మాలిక్యూల్స్ ఆర్ గ్రేడియంట్స్ అయితే ఉంటాయి వాటి యొక్క కాన్సన్ట్రేషన్ ఆధారంగా చేసుకొని అవి మనకి యాసిడిక్ లింబ్లో పోతున్నప్పుడు వాడి యొక్క గాఢతని అటు ఇటు బ్యాలెన్స్ చేసుకుంటారు, ఆస్మాలిటీని ప్రజెంట్ చేస్తుంటాయి. మళ్ళీ తర్వాతకి డిసెండింగ్ లింబ్లో వెళ్తున్నప్పుడు ఒకలాగా ఉండడము, యాసిడిక్ లింబ్లో వెళ్తున్నప్పుడు ఒకలాగా ఉండడము, వాటి యొక్క ఏమవుతుందంటే కాన్సన్ట్రేషన్ చేంజ్ అవుతూ ఉంటుంది. సో ద ఫ్లోయింగ్ మొత్తం ఎప్పటికప్పుడు ఏం చేస్తుంది అంటే దిస్ ఇస్ ద కౌంటర్ కరెంట్, అంటే వాటి రెండింటికి క్వైట్ ఆపోజిట్లో ఉన్నప్పుడు వాటి యొక్క కాన్సన్ట్రేషన్ గాఢతలు అనేది మారుతూ ఉంటాయి కాబట్టి ఆ రెండింటి యొక్క ప్రవాహాలను ఇప్పుడు కూడా ఏం చేస్తుంది బ్యాలెన్స్ చేయడానికి యూజ్ అవుతుంది. దిస్ ఇస్ బ్యాలెన్స్డ్ బై ది విచ్ హార్మోన్స్ కంట్రోలింగ్ మీన్స్ వాసోప్రెసిన్ యొక్క హార్మోన్ మనకు రిలీజ్ అవుతున్నప్పుడు వీటి యొక్క బ్యాలెన్స్ ద్రవ విసరణ అనేది క్రమత అనేది అక్కడ జరుగుతూ ఉంటుంది. హియర్ కౌంటర్ కరెంట్ మల్టిప్లికేషన్ it means the process which small osmotic gradient established at any level of loop of Henle is multiplied into the larger gradient. It is single effect. It means signal effect and signal active transport and and here involved in active and passive transport all involved in this counter current mechanism. మనం ఒకసారి ఏమవుతుందంటే ఇన్ యాక్టివ్ ట్రాన్స్పోర్ట్ సోడియం అండ్ క్లోరైడ్ అయాన్స్ అవుట్ ఆఫ్ ది థిక్ యాక్సెండింగ్ లింబ్. ఇక్కడ ఏమవుతుంది మనకి యాక్టివ్ ట్రాన్స్పోర్ట్ ఎప్పుడు అవుతుందంటే సోడియం అండ్ క్లోరైడ్ అయాన్స్ ఏవైతే ఉంటాయో మనకి ఇట్ మీన్స్ సక్రియ తర్వాతకి నిష్క్రియ రవాణా జరుగుతూ ఉంటాయి. ఈ సక్రియ నిష్క్రియ రవాణా ఎప్పుడు సోడియం అండ్ క్లోరైడ్ అయాన్లు ఏమవుతుంటాయంటే మనకి యాక్సెండింగ్లో లింబ్లో ఉండేది అవుట్ ఆఫ్ ది యాసిడిక్ లింబ్ నుంచి థిక్ అంటే అక్కడ ఏమవుతుంది మనకి ఎక్కువ గాఢతో కూడినటువంటి ఉన్నటువంటి సోడియం క్లోరైడ్ అయాన్స్ ట్రాన్స్పోర్ట్ విత్ యాక్టివ్ ట్రాన్స్పోర్ట్. మనకి యాక్టివ్ ట్రాన్స్పోర్ట్లో అవి ఇంటర్స్టిషియల్లోనికి అవి ఏమైతే ట్రాన్స్ఫర్ అయిపోతుంటాయి. తర్వాత హై పర్మియబిలిటీ ఆఫ్ థిన్ డిసెండింగ్ లింబ్ టు ది వాటర్. ఇక్కడ మనకి ఏముంటుంది అదే రీజన్ ఏమవుతుందంటే మనకి అది యాసిడిక్ లింబ్ అవుతుంది కాబట్టి ఇక్కడ డిసెండింగ్ లింబ్లో ఏం జరుగుతుంది మనకి హై ఫార్మబిలిటీ ఇక్కడ యాసిడిక్ లింబ్లో ఉంటుంది కాబట్టి వాటర్ అనేది కమ్స్ ఇన్ టు ది డిసెండింగ్ లింబ్. ఇక్కడ సాల్యూట్ డిపోజిషన్ ఇన్ మెడ్యూలా అండ్ రిమూవల్ ఆఫ్ వాటర్ ఫ్రమ్ డిసెండింగ్ లింబ్. ఇక్కడ మనకి ఏం జరుగుతుందంటే ఇక్కడ సాల్యూట్ అంటే మీన్స్ ద్రవాల యొక్క పొజిషన్ ఏ విధంగా ఉంటుంది, డిస్పోజిషన్ ఏ విధంగా ఉంటుంది కంట్రోల్ అనుకుంటుంది మెడ్యూలర్ రీజన్లో ద రిమూవల్ వాటర్ ఫ్రమ్ డిసెండింగ్ లింబ్. మ్యాక్సిమం ఆఫ్ ది వాటర్ అబ్జార్ప్షన్ ఇన్ మనకి ఎక్కడైతుంది ప్రోక్సిమల్ కన్వోల్యూట్ ట్యూబుల్ అంటే సమీపస్థ సంవర్ధనాలంలోనే మనకు జరుగుతుంది కాబట్టి ఇక్కడ మనకి ఏంటిది డిసెండింగ్ లింబ్ ఇస్ నెక్స్ట్ పార్ట్ ఆఫ్ ది హెన్లీ పీసీటీ ట్యూబుల్. ఇట్ మీన్స్ ఫస్ట్ స్టార్టింగ్ ఆఫ్ ది ఎన్లీ శిఖ్యం మొదటి భాగమే మనకి అవరోహణ నాళం. అయితే ఈ అవరోహణ నాళంలో ఉన్నటువంటి ఇంకేమైనా వాటర్ ఏమైతే రిమూవల్ ఆఫ్ వాటర్ అన్నాను కాబట్టి ఇక్కడ అందులో ఉన్నటువంటి వాటర్ ఏమైతే రిమూవల్ ఆఫ్ వాటర్ ఫ్రమ్ డిసెండింగ్ లింబ్ అంటే డిసెండింగ్ లింబ్ నుంచి మనకి ఏమవుతుంది వాటర్ అనేది కూడా బయటికి వెళ్ళిపోవడం అనేది జరుగుతుంది. ఇట్స్ ఇన్ టు ది మెడ్యూలర్ పార్ట్.
here absorbed and what where is the pH presented, water reabsorption follows solid reabsorption. Maximum of water is మనకేంటి ఎక్కడ జరుగుతుంది మనకి ఇన్ పీసిటీ ట్యూబుల్స్ అంటే విచ్ మీన్స్ ప్రాక్సిమల్ అంటే సమీపస్థ సంవలిత నాళంలోనే జరుగుతూ ఉంటుంది. నెక్స్ట్ డిసెండింగ్ లింబ్ ఆఫ్టర్ పార్ట్ హైలీ పర్మియబిలిటీ వాటర్ రిలేటివ్లీ ఇన్పర్మియబిలిటీ సాలిడ్. ఇక్కడ మనకి హై వాటర్ క్వాంటిటీ అనేది ఎక్కువ ఉంటుంది, బట్ ఏంటిది సాలిడ్ ద్రవణాల యొక్క గాఢత అనేది తక్కువగా ఉంటుంది. కాబట్టి అక్కడ నుంచి మనకి ఇక్కడ ఇది ఇన్పర్మియబిలిటీ వాటర్, ఇక్కడ వాటర్ తక్కువ ఉంటుంది. థిక్ యాసిడింగ్ మీన్స్ వై బికాస్ ఆఫ్ హియర్ మనకి ఏంటిదంటే యూరిన్ ఫిల్టరేట్ అనేది సాలిడ్ అబ్జార్ప్షన్ అక్కర్స్. మనకి గ్రేడియంట్స్ అనేవి ఎక్కువగా ఉండి వాటర్ అనేది తక్కువగా ఉంటుంది కాబట్టి ఇక్కడ ఏమైంది గాఢత అనేది థిక్ అంటే ఎక్కువగా ఉంటుంది. ఆ ఉన్నటువంటి హై కాన్సన్ట్రేషన్ ఆఫ్ ది ఫిల్టరేట్ ఏమవుతుంది మనకి ఇట్స్ ఫార్వర్డ్ టు ది నెక్స్ట్ పార్ట్ ఈస్ ద కలెక్టింగ్ ట్యూబుల్స్, కలెక్టింగ్ డక్ అంటే మనకి ఎందులోకి చేరుతున్నప్పుడు అక్కడి సంగ్రహణ నాళంలోనికి చేరిపోవడం అనేది జరుగుతూ ఉంటుంది. హియర్ మనకి సమ్ ఆఫ్ ది స్లైడ్స్ ఇస్ దే వాట్ ఈస్ ద మెడ్యులరీ గ్రేడియంట్ అనేది ఏ విధంగా ఉంటుంది అది ఇక్కడ ఇవ్వడం జరిగింది. హైపోథెటికల్ కేస్ అజ్యూమ్ గ్లోమ్యులర్ ఫిల్టరేట్, ఇక్కడ సమ్ ఎగ్జాంపుల్స్ 300 అయితే అజ్యూమ్ మెడ్యులరీ ఇంటర్స్టిషన్ టు బి ద 300 అంటే ఈక్వల్ పార్ట్లో యాసిడింగ్ లిమ్ అండ్ డిసెండింగ్ లిమ్లో కూడా సిమిలర్గా ఉన్నప్పుడు మనకి ఇంటర్స్టిషియల్స్లో ఉన్నటువంటి ఆస్మోరెగ్యులారిటీ కూడా ఈక్వల్గా ఉంటుంది. ఈవెన్ ద చేంజింగ్ ఆఫ్ దిస్ గ్రేడియంట్స్ మనకు చేంజ్ అవుతున్నప్పుడు కూడా మనకి నెక్స్ట్ స్లైడ్లో ఏమవుతుందంటే ద ఇంటర్స్టిషియల్ గ్రేడియంట్స్ అనేది ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. నెక్స్ట్ స్లైడ్లో ఆటోమేటిక్గా ఏమవుతుంది మనకి యాసెండింగ్ లిమ్స్లో కూడా లాస్ ఆఫ్ ది వాటర్ అవుతుంది. కాబట్టి ఇక్కడ రీచెస్ టు ది సేమ్ ఆస్మాలిటీ. ఎందుకు అంటే మనకి ఇంటర్స్టిషియల్ రేట్ పక్కన ఉన్నటువంటి దాన్ని కూడా ఏం చేయాలి పర్మబిలిటీ చెందుతూ ఉండాలి కాబట్టి ఈక్వలైజేషన్ రావాలి కాబట్టి మళ్ళీ దాని యొక్క గ్రేడియంట్ కూడా చేంజ్ అవుతూ ఉంటుంది. ఇక్కడ మనకి ఏమవుతుంది ఫ్లూయిడ్ ఎంటర్స్ ఇన్ లూప్ ఆఫ్ హెన్లీస్. ఎప్పుడైతే మనకి కొన్ని ద్రవ్యాలు కొత్త ద్రవ్యాల వల్ల ఎంట్రీ అవుతాయో అప్పుడు మళ్ళీ కొత్తగా ఉన్నటువంటి ద్రవ్యాల యొక్క గాఢత కాన్సన్ట్రేషన్ ఏ విధంగా తెలుసుకొని మళ్ళీ వాటితో పాటుగా మళ్ళీ ఏం చేయాలి మళ్ళీ అక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్ అనేది మళ్ళీ టోటల్గా మళ్ళీ చేంజ్ అవుతూ ఉంటుంది. సో అప్పర్ ఇండస్ట్రియల్ ఈక్విలిబ్రియం అంటే పైన ఉన్న కొత్తగా వస్తుంటాయి కాబట్టి ఆ ఫ్లోయింగ్ బేస్ చేసుకొని మళ్ళీ ఇంటర్స్టిషియల్ నాళాలు ఏ విధంగా ఉండాలి, మళ్ళీ లూప్ ఆఫ్ డిసెండింగ్ లిమ్లో ఏ విధంగా ఉంటుంది, ఇంటర్స్టిషియల్ లిమ్లో ఏ విధంగా ఉంటుందో టోటలీ అక్కడ ఏమవుతుంది చేంజ్ అవుతూ ఉంటుంది. నెక్స్ట్ మనకి ట్రాన్స్పోర్ట్స్ ఆఫ్ పంప్ అవుట్ సోడియం అండ్ క్లోరైడ్ అయాన్స్ ఇంటూ ఇంటర్స్టిషియల్ ఇంటర్స్టిషియం. ఇట్స్ మీన్స్ హియర్ మనకి ఏంటంటే హియర్ డిఫరెన్స్ అప్పర్ రీజన్ కొంచెము వేరియేషన్ ఉంటుంది, డౌన్ రీజన్ వేరియేషన్ ఉంటుంది. ఇక్కడ ఏంటి ఫ్లోయింగ్ ఆఫ్ ది సాల్యూట్ ఆర్ ఫ్లోయింగ్ ఆఫ్ ది గ్రేడియంట్ అండ్ దట్ నథింగ్ బట్ దట్ వన్ ఈస్ కాల్డ్ ఆస్ ఫిల్టరేట్. మనకు ద్రావితమే ఇక్కడ నుంచి మనకు వెళ్ళిపోయే మాత్రం ఫిల్టరేట్. ఆ ఫిల్టరేట్లో ఏ విధంగా మార్పు చెందుతుంది వాటికి కొంచెము గ్రేడియంట్స్ క్లోరైడ్ అండ్ పొటాషియం అయాన్స్ అనేవి ఎక్స్చేంజ్ అవుతూ ఉంటాయి. నెక్స్ట్ అంటిల్ ఏ గ్రేడియంట్ ఆఫ్ 200 మనకి ఏ విధంగా ఇట్లా 200 మినిమం ఆస్మాలిటీ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది. నెక్స్ట్ డిసెండింగ్ లింబ్ ఈక్విలిబ్రియం మనకి ఇక్కడ ప్రాక్సిమల్ కన్వర్టర్ ట్యూబుల్ నుంచి వచ్చి ఉంటుంది ఏ విధంగా మనకి చేంజ్ అవుతూ ఉంటుంది. ఈక్విలిబ్రియం అంటే సమస్యకి ఏ విధంగా చేరుతూ ఉంటుంది. ఇక్కడ 350 అంటే ఇంటర్స్టిషియల్కి దీనికి మళ్ళీ ఏంటి ఈక్విలిబ్రియం అయింది. ఇక్కడ 500 ఇక్కడ వరకు మనకి ఇది ఇంటర్స్టిషియల్కి దీనికి ఈక్వల్గా ఉందలా చూసుకోవడం. నెక్స్ట్ మన అదే ఫ్లోతో మళ్ళీ ఏంది మళ్ళీ సైడ్కి యాసిడింగ్ అంటే ఇన్ఫో ఆఫ్ ఫ్రెష్ ఫిల్టరేట్ అండ్ ఈక్విలిబ్రియం విత్ ద మెడ్యులరీ ఇంటెస్టైన్. మళ్ళీ అక్కడ నుండి ఏంటి ఈక్వల్ అయిపోయిన తర్వాతకి మళ్ళీ అదే ఫ్లో రన్ అవుతూ ఉంటుంది కాబట్టి ఆ మెడ్యులరీ ఇంటెస్టైన్లోకి ఏ విధంగా చేంజ్ అవుతుంది. మళ్ళీ మన కింది వైపు చూసుకున్న 500 అంటే టోటల్లీ ద మెడ్యులరీ ఇంటెస్టైన్ ఆల్సో ది ఈక్విలిబ్రియం టు ది ascending and descending limbs. Next, transporters work again to reach a gradient of 200. అంటే ఇక్కడ మనకి ఏంటిది 200 ఆఫ్ ది ప్రాసెస్ రిపీటెడ్ అగైన్ thus a single effect gets multiplied.
ఇక్కడ మనకి గ్రేడియంట్స్ యొక్క మల్టిప్లికేషన్ ఏ విధంగా జరుగుతూ ఉంటుంది, అవి మనకి మళ్ళీ తిరిగి వచ్చినప్పుడు గ్రేడియంట్స్ అని లోపలికి ట్రాన్స్పోర్ట్ అవుతున్నప్పుడు అంటే సాల్యూట్స్ అయినా కానీ ఫిల్టరేట్ అయినా కానివ్వండి లోపలికి వచ్చేస్తున్న ప్రవాహం వచ్చేసినప్పుడు వాటిని ఏ విధంగా మళ్ళీ అవి ఈక్విలిబ్రియం చేసుకుంటుంది. టోటలీ డిపెండింగ్ అపాన్ ది ఈక్విలిబ్రియం ఇన్ బిట్వీన్ ఆఫ్ ఇంటర్స్టిమేట్స్ మెడ్యులరీ పార్ట్ అండ్ లూప్ ఆఫ్ ఎన్లిస్. లూప్ ఆఫ్ ఎన్లిస్ మనకి లూప్ ఆఫ్ ఎన్లిస్ ఏముంటే మళ్ళీ అసెండింగ్ అండ్ డిసెండింగ్ కాబట్టి వాటిలో ఈ 2 నాణాలు ప్లస్ 3 అంటే ఇక్కడ 3 భాగాల మధ్యన మనకి ఏం జరుగుతుందంటే ప్రతి ప్రవాహ సిద్ధాంతం అనేది జరుగుతూ ఉంటుంది. కౌంటర్ కరెంట్ మల్టిప్లికేషన్ సిస్టమ్ ఇన్ లూప్ ఆఫ్ ఎన్లిస్ యాక్సియల్ గ్రేడియంట్. మనకి ఇక్కడ మళ్ళీ యాక్సియల్ గ్రేడియంట్ ఏ విధంగా ఉంటుంది స్ట్రక్చర్ ఈజ్ మ్యాగ్నెట్ డిపెండ్ అపాన్ ది రేట్ ఆఫ్ ది ఫ్లూయిడ్. జస్ట్ మనకి వస్తున్నటువంటి ప్రవాహం అనేది అంటే ద్రవాల యొక్క ఫ్లో యొక్క రేట్ ఏ విధంగా ఉంటుంది. నెక్స్ట్ స్ట్రెంత్ ఆఫ్ సింగిల్ ఎఫెక్ట్ మనకు వచ్చిన గాఢత స్ట్రెంత్ ఎంత ఉంటుంది. నెక్స్ట్ లెంత్ ఆఫ్ ది లూప్ ఆఫ్ ఎన్లీ శిఖ్యం, మనకి లూప్ ఆఫ్ ఎన్లీ యొక్క శిఖ్యం యొక్క లెంత్ ఎంత ఉంటుంది డిపెండింగ్ అపాన్ దే గ్రేడియంట్స్ అండ్ molecules. Next role of main role is loop of Henle's. Descending limb is highly permeable to the water. We know that one because of it is the first part of the loop of Henle, but impermeable to solute. మనకి ఇక్కడ సాల్యూట్ కదా ఇంపర్మబుల్ గా ఉంటుంది. అండ్ థిన్ ascending limb is passively permeable to the సాల్యూట్. ఎందుకంటే అక్కడ వాటర్ అనేది తక్కువగా ఉంటుంది కాబట్టి సాల్యూట్కి ఏంటి పర్మబుల్గా ఉంటుంది. ఇన్ థిక్ ascending limb సోడియం క్లోరైడ్ అయాన్స్ ఆర్ యాక్టివ్లీ ట్రాన్స్పోర్టెడ్ టు ట్రాన్స్పోర్ట్. అందులోకి ఏమవుతుంది మనకి అందుకనే ఆ సాల్యూట్లో అది ఏంటి పర్మబుల్గా ఉంటుంది కాబట్టి ఈజీగా సోడియం అండ్ క్లోరైడ్ అయాన్స్ అనేవి ట్రాన్స్పోర్ట్ అవుతూ ఉంటాయి. దిస్ ట్రాన్స్పోర్ట్ ఆఫ్ ది అయాన్స్ ఇన్ ascending limb. The thick segment of ascending limb is nothing but sodium and potassium, so together with the chloride ions. When the 2 chloride ions enters into the tubule cells, this sodium is actively transport out to the interstitial space. And nothing but interstitial place means nothing but here what is the interstitial place is present in medulla, and chloride follows the positively enters into the tubule limb. The potassium diffuses back into the filtrate and some also enters into the interstitial space. మనకి ఇంటర్స్టిషియల్ స్పేస్లోకి ఏ విధంగా అవి మార్పు రవాణా చెందడం అనేది ఇక్కడ జరుగుతూ ఉంటాయి. దట్ వన్ ఈస్ ద టోల్. ఇప్పటిదాకా మనం చెప్పుకున్నంత కూడా హెన్లీ శిఖ్యంలో లేదు లూప్ ఆఫ్ హెన్లీస్ ఏ విధంగా ఉంటుంది అనేది చూసుకున్నాం. ఇప్పుడు నెక్స్ట్ వాసారెక్టా. మరి వాసారెక్టా మీన్స్ నథింగ్ బట్ solute gradients created by the loop of Henle's in medulla is maintained by the vasa recta. మనకి ఏంటిది సాల్యూట్ ద్రవాల యొక్క స్థితి ఏ విధంగా ఉంటుందంతా కూడా మెడ్యులా చూసుకున్నాం. దాన్ని మెయింటెనెన్స్ అంతా కూడా వాసా రెక్టా. ఇట్స్ అ డిక్రీజ్ సాల్యూట్ డిస్ప్రెషన్ ఇన్ ascending limbs. మనకి అవరోహణంలో ఏం జరుగుతుంది సాల్యూట్ డిఫ్యూజ్ ఇన్ టు ది వెజల్స్. ఉన్నటువంటి ద్రావితాల యొక్క వ్యాపనం అనేది నాళాలలోనికి వెళ్ళిపోతుంది. ascending limbsలో ఏమో ఏం జరుగుతుంది నాళాల నుంచి ఏమవుతుంది ద్రావితాలు అనేవి బయటికి డిఫ్యూజ్ అవుతాయి. ఇయర్ ద సాల్యూట్స్ కీప్ సర్క్యులేటింగ్. మనకి రెండు టోదాలకి ఆపోజిట్గా వస్తుంది కాబట్టి వాటర్ డిఫ్యూజ్ అవుట్ ఆఫ్ ది డిసెండింగ్ లింబ్ అండ్ ఇంటూ ది ascending లింబ్. వాటర్ ఎప్పుడు కూడా మనకి ascending లింబ్ నుంచి బయటికి రావడము తర్వాతకి ఇంటూ ది ascending లింబ్. మన వాటర్ కొంచెం అక్కడక్కడ కొంచెం వాటర్ ఫిల్టరేట్ అయినటువంటిది ఏమైతుంది ఉంటుంది ఎక్స్ కొంచెం ఎక్కువగా ఉన్నది ascending లింబ్లోనికి చేరిపోతూ ఉంటుంది. వైల్ సాల్యూట్ recirculate in medulla, water is the removed from it. మనకి వాటర్ అనేది లోపలికి అబ్జర్వ్డ్. ఇక్కడ రీఅబ్జర్ప్షన్. రీసర్క్యులేట్ మీన్స్ నథింగ్ బట్ ఇక్కడ రీఅబ్జర్వ్డ్ ఇన్ మెడ్యులా. వాటర్ ఈజ్ ద రిమూవ్డ్ ఫ్రమ్
మనకి ఎక్కడైతే ఉంటుందో అక్కడ నుంచి మళ్ళీ ఏంటి రిమూవ్ అయినటువంటి మనకి ఎక్సెస్ ఆఫ్ వాటర్ ఏమైనా ఉంటుందో అవి ఏమవుతుందంటే బయటికి విడుదల కావడము. కౌంటర్ కరెంట్ ఎక్స్చేంజింగ్ ఏంటి మనకి ఇన్ అండ్ అవుట్ 300 to 1000. ఇక్కడ బ్లూ అండ్ గ్రీన్ లైన్స్ ఉంటాయి. ఇవి మనకి ఏ విధంగా ఉంటాయంటే డిసెండింగ్ వాసా రెక్టాలో ఏ విధంగా ఇది జరుగుతూ ఉంటుంది. టోటల్ దిట్ వన్ ఈజ్ ద మెకానిజం ఆఫ్ కౌంటర్ కరెంట్ థియరీ. ఈ చేంజెస్ అనేవి నెంబరింగ్ అనేది మనకి ఎప్పుడు కూడా ట్రాన్స్పోర్టింగ్ ఆఫ్ ది పర్మబిలిటీ ఇట్స్ మీన్స్ సాలిడ్స్ ఆర్ అండ్ వాటర్. ఇయర్ బ్లూ అండ్ గ్రీన్ లైన్స్ గ్లాసెస్ ఆఫ్ వాటర్ అండ్ గ్రైనింగ్ ఆఫ్ వాటర్. వి ఆల్రెడీ డిస్కస్డ్ ది మనకేంటిది డిసెండింగ్ లిమ్లో రీఅబ్జార్ప్షన్ లాసెస్ అంటే ఇప్పుడు మీరు గుర్తుపెట్టుకో లాసింగ్ ఆఫ్ వాటర్ అంటే మనం యూరిన్ లాగా మనం బయటికి తీసివేయడం కాదు. ఇక్కడ ప్రవహించినటువంటి ద్రావితంలో మనకు ఉన్నటువంటి వాటర్ అనేది ఈ నాలుగు నుంచి బయటికి వెళ్ళిపోతుంది. ఇట్స్ మీన్స్ మనకు ఆ వాటర్ అనేది రీయూజ్ అవుతుంది అంటే అబ్జర్వ్ అవుతుంది అన్నట్టు. దానికి ఇక్కడ గ్రెయిన్ అనేది ఉంటుంది గ్రెయిన్స్ ఆఫ్ సాలిడ్. మనకి ద్రవణాలు ఏమైనా ఉంటాయో వాటర్ని మనం బయటకి ఇక్కడ ఇచ్చి ద్రావణాలు అనేవి వాటర్ మాలిక్యూల్ బదులు లోపలికి ఎంట్రీ అవుతున్నాయి. ఇక్కడ మనకి ఏంటిది ఇంకేమైనా ఈక్విలిబ్రియం చేసే కోసం ఇక్కడ సోడియం అయాన్స్ ఏవైతే ఉంటాయో అవి మళ్ళీ యాస్పెండింగ్ లిమ్లోకి అవి ఎంట్రీ కావడము మరి అవి లాస్ కావడం. ఇట్ మీన్స్ పర్మబిలిటీ కోసం ఈక్విలిబ్రియం కోసం. నెక్స్ట్ రోల్ ఆఫ్ కలెక్టింగ్ డక్ట్ యాక్ట్ యాజ్ ఆస్మాటిక్ ఈక్విలిబ్రేటియం డివైస్ బై ది ఇట్స్ పర్మబిలిటీ టు ది వాటర్ అండ్ యూరియా. మనకి యూరియా ఫార్మేషన్ ఎప్పుడు వస్తుంది? దిస్ ఈజ్ ద ఎక్స్క్రీటెడ్ ప్రొడక్ట్ ఆఫ్ ది ఇన్ అవర్ బాడీ. సో మనకి ఏంటిది ఇక్కడ మొత్తం కూడా యూరియాకి మరియు వాటర్ మధ్య సమతాస్థితి లేదా ద్రావణాల యొక్క క్రమతాస్థితి కోసం ఇది ఏంటిది జరుగుతుంది ఈక్విలిబ్రియం వాటిని చేస్తూ ఉంటుంది. ఆస్మాలిటీ ద్రవ మిశ్రమ యొక్క క్రమస్థితి కోసము వాటి మధ్య డివైడ్ మధ్య జరుగుతుందంటే వాటర్ మరియు యూరియా మధ్యన ఇవి జరుగుతూ ఉంటుంది. యూజ్ ద గ్రేడియంట్స్ క్రియేటెడ్ బై ది లూ ఆఫ్ హెన్లీస్ అండ్ మెయింటైన్డ్ బై ది వాసా రెక్టా. అంటే ఈ ద్రావితాల యొక్క గాఢత మరియు మనకి వాటర్ మరియు ద్రావితాల ఉన్నటువంటి మాలిక్యూల్స్ అయినా కానివ్వండి ఇంకా కొన్ని పదార్థాలు ఇవన్నీ కూడా ఎక్కడి నుంచి క్రియేట్ అవుతూ ఉంటాయి? లూ ఆఫ్ హెన్లీస్ అండ్ వాసా రెక్టా ఈ రెండింటి యొక్క మెయింటెనెన్స్ దగ్గరనే మనకి రీఅబ్జార్ప్షన్ జరగడము, తర్వాతకి రీసర్క్యులేట్ కావడము, తర్వాతకి మనకి యూజ్ కాని మాలిక్యూల్స్ అయితే ఉంటాయి వాటిని యూరియాలా కన్వర్ట్ అయిపోయిన తర్వాత అవి బయటికి వెళ్ళిపోవడం. ఇన్ కాంజుగేషన్ విత్ ద హార్మోన్ ఇన్ ప్రజెన్స్ ఆఫ్ విచ్ హార్మోన్ మీన్స్ వాసోప్రెసిన్ టు ప్రొడ్యూస్ యూరిన్ ఆఫ్ వ్యారింగ్ ది కాన్సన్ట్రేషన్. ఇక్కడ మనకి మెయిన్లీ రిలీజింగ్ ఆఫ్ వాటర్, అబ్జార్ప్షన్ ఆఫ్ వాటర్, సాల్యూట్ absorption, diffusion, transporting, these all are the depend upon the concentration. గాఢత అంటే మా పరమాణువుల యొక్క లేదా అయాన్ల యొక్క గాఢత మీద అనేది మొత్తము ఆధారపడి ఉంటుంది. దిస్ ఇస్ టోటల్లీ అవర్ మల్టిప్లికేషన్ స్ట్రక్చర్. లూ ఆఫ్ హెన్లీస్ థిన్ డిసెండింగ్ లింబ్లో ఏమవుతుంది? వాటర్ మాలిక్యూల్ అనేది 4 ఉంటే యూరియా ఉంటుంది, సోడియం క్లోరైడ్ ప్లస్ ఆర్ మైనస్, యాక్టివ్ ట్రాన్స్ఫర్ అనేది 0 ఉంటుంది. థిక్ యాసెండింగ్ లిమ్స్లో ఏ విధంగా ఉంటుంది? థిన్ యాసెండింగ్ లిమ్లో అయితేనేమో +4 సోడియం క్లోరైడ్ ఎక్కువగా ఉంటుంది, గాఢత సోలిడ్స్ గాఢత ఎక్కువ ఉంటుంది కాబట్టి సాలిడ్స్ ద్రావితాలది అవి 4 ఉన్నాయి. ఇక్కడ ట్రాన్స్ఫర్ 0 ఉంటుంది. బట్ ఇక్కడ మనకి థిక్ కన్వర్ట్ అయినప్పుడు ప్లస్ ఆర్ మైనస్ యూరియా ఉంటుంది, ప్లస్ ఆర్ మైనస్ సోడియం క్లోరైడ్ ఉంటాయి, అండ్ యాక్టివ్ ట్రాన్స్పోర్ట్ 4+ మాలిక్యూల్ ఇది డిఫ్యూజ్ అవుతూ ఉంటుంది. డిజిటల్ కన్వర్టర్ ట్యూబుల్లో ప్లస్ ఆర్ మైనస్ అండ్ 3 యాక్టివ్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ ఉంటుంది. కలెక్టింగ్ ట్యూబుల్స్లో వాటర్ అనేది మనకి ఇక్కడ 3+ అని ఇచ్చారు, అండ్ యాక్టివ్ ట్రాన్స్పోర్ట్లో కూడా ఉంటుంది. ఇట్స్ మీన్స్ వాట్ ద పొజిషన్ ఇన్ ద outer medullary portion. And next what is the role of the vasopressin? Already we
అంటే ఈ వాసోప్రెసిన్ హార్మోన్ అనేటువంటిది ఏం చేస్తుంది అసలు వాట్ ఈస్ ద మెయిన్ ఫంక్షన్? ఇట్ ఈస్ అ కంట్రోల్డ్ వేరియబుల్ వాటర్ రీఅబ్జార్ప్షన్ అకర్స్ ఇన్ ద ఫైనల్ ట్యూబులర్ సెగ్మెంట్స్. మనం ఇంతకుముందుకే మనం చెప్పుకున్నాం ఏంటిది వాసోప్రెసిన్ అటువంటిది ఏంటిది కంట్రోలింగ్ ఆఫ్ వాటర్ రీఅబ్జార్ప్షన్, అంటే నీటి యొక్క శోషణలో, అంటే నీటి యొక్క పునఃశోషణలో దాని యొక్క నియంత్రణలో మనకి ఒక వాసోప్రెసిన్ అనేటువంటి హార్మోన్ ఎక్కువగా ఉపయోగపడుతుంది. మ్యాక్సిమం 65% ఆఫ్ వాటర్ అబ్జార్ప్షన్ ఇస్ ఆబ్లిగేటర్ ఇన్ ద ప్రాక్సిమల్ ట్యూబుల్. ఆల్రెడీ మనకు తెలుసు మ్యాక్సిమం ఏంటిది ఎక్కువ మొత్తంలో వాటర్ అనేది, నీరు అనేది మనకి ఏంటిది ఎక్కడ పునఃశోషించబడుతుంది? సమీపస్థ నాళలోనే జరుగుతుంది. ఇన్ ద డిస్టల్ ట్యూబుల్లో అండ్ కలెక్టింగ్ డక్ ఇస్ వేరియబుల్ బేస్డ్ ఆన్ ది సీక్రెషన్ ఆఫ్ ది ADH. మనకి యాంటీ డైరెక్ట్ హార్మోన్ అయితే ఉంటుందో డైరెక్ట్ హార్మోన్ బేస్ చేసుకొని దాని యొక్క విడుదల ఆధారం చేసుకొని మళ్ళీ ఏంటిది డిస్టల్ ట్యూబుల్ ఇట్ మీన్స్ దూరస్థ అండ్ కలెక్టింగ్ డక్లలో కొంచెంగా అదేంటిది నీరు అనేది బయటికి వెళ్ళిపోవడం జరుగుతుంది. ద సీక్రెషన్ వాసోప్రెసిన్ ఇంక్రీజ్ ద పర్మిబిలిటీ ఆఫ్ ద ట్యూబుల్ సెల్స్ టు వాటర్. అంటే ఏం చేస్తుంది? వాసోప్రెసిన్ ఎక్కువగా మనకి రిలీజ్ అవుతే, పెరుగుదల ఎక్కువగా ఉంటే నీటి యొక్క పునఃశోషణ అనేది కూడా మనకి ఏంటి ట్యూబుల్స్లో కూడా ఎక్కువగా అవి రీఅబ్జార్బ్ చేసుకుంటాయి. ద ఆస్మోర్ గ్రేడియంట్ ఎగ్జిట్ అవుట్ సైడ్ ది ట్యూబుల్. అప్పుడు మనకి ఏంటంటే గ్రేడియంట్స్ అది కొన్ని ద్రావణాల యొక్క కణాల నుంచి అవి ఏంటిది బయటికి రవాణా జరగడం వాటర్ బై ఆస్మోసిస్. నీటిని ఎక్కువగా మన సెల్లోకి తీసుకుంటాయి కాబట్టి, అంటే ద్రవాభ్యసన పద్ధతిలో మనం ఏంటిది మిగతా ఒక గ్రేడియంట్స్ అయితే ఉంటాయి బయటికి వేరే ట్యూబుల్స్ నాళ నుంచి బయటికి వెళ్ళిపోవడం జరుగుతుంది. ద వాసోప్రెసిన్ వర్క్స్ ఆన్ ట్యూబుల్ సెల్స్ త్రూ ఏ సైక్లిక్ AMP మెకానిజం. ఇక్కడ మనకు వాసోప్రెసిన్ అనేది మనకు వర్క్ చేయాలంటే, పని జరగాలి, దానికి క్రియ జరగాలంటే మనకి కణాల్లో ఉన్నటువంటి కణాలలో ఏంటి సైక్లిక్ వల్ల AMP అనేటువంటి చక్రం అనేది అక్కడ వాటి యొక్క యంత్రాంగం అనేది రన్ అవుతూ ఉంటుంది. డ్యూరింగ్ ఏ వాటర్ డిఫ్లికేట్ ద సీక్రెషన్ ఆఫ్ వాసోప్రెసిన్ ఇంక్రీజింగ్ వాటర్ రీఅబ్జార్ప్షన్. మనకి నీరు వాసోప్రెసిన్ మీదనే డిపెండెంట్, అంటే నీటి యొక్క పునఃశోషణ జరగాలంటే వాసోప్రెసిన్ మీదనే ఉంటుంది. ఎప్పుడైతే మనకి డ్యూరింగ్ ఎక్సెస్ ఆఫ్ వాటర్ ద సీక్రెషన్ వాసోప్రెసిన్ డిక్రీసెస్. మనకి ఎందుకు బయటికి ఎక్సెస్ ఆఫ్ వాటర్ అని మనము ఏం చేస్తున్నాము? మనకి ఏంటిది త్రో యూరిన్ మూత్రం ద్వారా మనకి నీరు అనేది ఎక్కువగా మనకి బయటకు విసర్జించబడింది అనుకోండి, ద సీక్రెషన్ ఆఫ్ వాసోప్రెసిన్ డిక్రీసింగ్. అంటే మనకి వాసోప్రెసిన్ అనే హార్మోన్ యొక్క విడుదల అనేది తక్కువగా ఉంది కాబట్టి, తగ్గిపోయింది కాబట్టి అక్కడ ఏమైంది? లెస్ వాటర్ రీఅబ్జార్ప్షన్, అంటే నీటి యొక్క పునఃశోషణ తక్కువగా జరుగుతుంది. నీటి యొక్క పునఃశోషణ తక్కువ జరిగిందంటే ఆటోమేటిక్గా మనకి ఏం జరుగుతుంది అంటే నీటి యొక్క విడుదల అనేది, అంటే నీటిని మనం బయటికి ఎక్కువగా విసర్జించడం అనేది జరుగుతుంది. మోర్ water is the eliminated in our body through the urine. So here mechanism of the వేరియల్ సిస్టమ్ ఎగ్ క్లస్టర్స్ ఏదైనా హ్యూమన్స్ ఏ విధంగా రన్ అవుతూ ఉంటాయి. సైక్లిక్ AMPలో వాట్ ఇస్ మెయిన్ ఫంక్షన్? దిస్ మెయిన్ ఫంక్షన్. నెక్స్ట్ సమ్మరీ. ఎవ్రీ టైమ్ ట్యూబులర్ ఫీల్డ్ పాసెస్ త్రూ ది, మనకి ఏ ట్యూబ్లో అయినా కానీ ఎక్కడి నుంచి బయలుదేరుతుందంటే లూప్ ఆఫ్ హెన్రీకి వెళ్ళిపోవాలి. వాటర్ కమ్స్ అవుట్ ఫ్రమ్ డిసెండింగ్ లిమ్ ఇన్ టు ది ఇంటర్స్టిషియల్. మనకి ఏదైనా కానివ్వండి అక్కడ ఏం చేస్తుంది? అవరోహణ నాళం నుంచి ఏమవుతుంది? అవరోహణ క్రమం నుండి మధ్యాంతర కణంలోనికి వాటర్ అనేది వెళ్ళిపోవడం జరుగుతుంది. విచ్ ఇస్ రిమూవ్డ్ బై ద యాసిడ్ లిమ్ ఆఫ్ ది వాసారెక్ట్. అక్కడ మనకి అది ఈ వాటర్ని తేల్చుకోవడము ఈ వాసారెక్టాల ఇక్కడ జరగదు. సాల్యూట్స్ కమ్ ఫ్రమ్ యాసిడింగ్ లిమ్ ఇన్ టు ది ఇంటర్స్టిషియల్. మనకి యాసిడింగ్ లిమ్లో సాల్యూట్స్ ఎక్కువగా ఉంటాయి కాబట్టి జాగ్రత్తలు అవి ఏం చేస్తున్నాయి? ఇంటర్స్టిషియంలోనికి వెళ్ళిపోతుంటాయి. దస్ హై ఆస్మాలిటీ ఈజ్ ద మెయింటైన్ ఇన్ మెడ్యులా. అంటే ఒక నాళం నుంచేమో వాటర్ అనేది ఇంకొక నాళం నుంచి దాయితాలు రెండు కూడా వెళ్ళిపోవడం జరుగుతూ ఉంటుంది కాబట్టి మనకి అక్కడ ఏం జరుగుతూ ఉంటుంది? ద్రావితాలది ప్లస్ వాటర్ యొక్క
క్రమతా స్థితి అనేది అంటే గాఢతల యొక్క క్రమతా స్థితి అనేది మనకి ఒకటే లెవెల్లో ఉంటుంది, ఈక్విలిబ్రియం లాగా ఉంటుంది. ఇది మెయింటెనెన్స్ ఇది ఇన్ మెడ్యులా. సో దస్ హై osmolality in maintain in medulla. This causes the movement of water out of the collecting duct, makes the urine concentration అంటే మూత్రం గాఢతను ఏర్పరచడము, వాటర్ యొక్క మూమెంట్ అండ్ వాటర్ని ఏ విధంగా ప్రశోషించుకోవడము, ద్రావితాలు కలెక్టింగ్ డక్లోకి ఎంతవరకు వాటర్ అనేది ఎక్కువ వాటర్ అనేది బయటికి వెళ్ళకుండా కలెక్టింగ్ డక్లోకి ఎంతవరకు చేరుతుంది, చేరిన గాలితం అనేది యూరిన్ లాగా అది మనకి కన్వర్ట్ అవుతూ ఉంటుంది. సో నెక్స్ట్ డైయూరిక్ డ్రగ్స్ దట్ ఇంక్రీజింగ్ ద రేట్ ఆఫ్ ద యూరిన్ ఫ్లో. Antidiuretic, their clinical application aim to reduce the CF value by the decreasing total of the sodium content. This is the summary of the our lesson. Thank you.